బొక్కల కర్రీ, పీతల బొక్కల కర్రీ. ఈరోజు మీకు పీతల పురాణం చెప్తాను. పీతల రెసిపీ పెట్టి పీతల పురాణం చెప్తాను ఏంటి అనుకుంటున్నారా? నా జీవితంలోకి పీతలు మొదటిసారి ఎలా వచ్చినాయో నాకు గుర్తుందండి. అదే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మీకు చెప్తున్నాను. బహుశా అది నేను 6th క్లాస్ అనుకుంటాండి. అప్పుడు మాకు ఏ హాలిడేస్ వచ్చినాయి సరిగ్గా గుర్తులేదు నాకు. హాలిడేస్ వచ్చినాయని చెప్పి మా నాన్నతోటి పొలంకి వెళ్ళానండి. పొలంకి వెళ్తే మా నాన్నలు ఏం చేశారంటే ఒక కర్ర ఉండేది, కర్రకి ఒకటి హైరంది వెడల్పు పాటిది ఉండేదండి కింద. అది పెట్టి ఒక రంధ్రంలోంచి ఏదో ఒకటి ఇలా బయటకు పాక్కుంటూ వస్తే దాన్ని పొడిచి చంపేస్తా ఉండేవాళ్ళు. నేను అనుకునేవాడిని ఏంట్రా ఇలా చేస్తున్నారు మా నాన్నలు అని చెప్పి మా నాన్న అడిగాను, ఏంటి నాన్న ఇలా చేస్తున్నావు అని చెప్పి. అవి డెక్కలు ఏవైతే ఉన్నాయో దాంతో ఆ వరి మొలకలు వస్తాయి కదా, ఆ మొలకల్ని కొరికేస్తాయిరా, అలా కొరికేస్తే పంట నష్టపోద్ది, దాని గురించి అని చెప్పి వాటిని చంపేస్తున్నాను ఇలాగని చెప్పి అన్నాడు. ఫస్ట్ సారి నేను పీతలు చూడటం అప్పుడేనండి. అది పీతను కూడా నాకు తెలియదు. నిజంగా పీతకి నాకు తొలి పరిచయం అదేనండి. నా లైఫ్లోకి ఎంటర్ అయిన కూడా పీత అప్పుడే.